హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాల్ పోస్టర్ ఏంటంటే మరికొన్ని గంటల్లో గ్లోబ్ ట్విట్టర్ సంబంధించిన ఈవెంట్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఈ ఈవెంట్ కి ఎలా రావడం జరుగుతుందంటే, అప్పుడెప్పుడో సింహాద్రి సినిమాకి దాదాపు 10 లక్షల మంది వెళ్ళడం జరిగిందంట. అప్పుడు చూడలేదు కానీ విన్నాం. ఏంటంటే ట్రైన్లలో వెళ్ళారు, బస్సుల్లో వెళ్ళారు, దాదాపు 10 లక్షల మంది జనాలు వచ్చారు, అక్కడ మొత్తం ప్యాక్ అయిపోయింది అని చెప్పి అప్పట్లో విన్నాం. సో ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ వల్ల అంత మందిని అలౌట్ చేయకపోయినా 1,00,000 మంది మాత్రం ఆడియన్స్ ని అలౌట్ చేస్తున్నారు. దాదాపు 1,00,000 పాస్లు అయితే బయటికి రావడం జరిగింది. సో వాళ్ళు కూడా ఎలాగంటే కార్లలో ర్యాలీగా, బైకుల్లో ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. ఏ విధంగా అంటే బేసిక్‌గా మన తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా రాజకీయ పార్టీకి సంబంధించిన మీటింగులు జరిగితే అలా ర్యాలీలుగా వెళ్ళడం జరుగుతుంది. సో ఆ రేంజ్‌లో ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్‌కి వెళ్ళడం జరుగుతుంది. అది కూడా ఒక ట్రైలర్ ఈవెంట్ కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు, ఎలాంటి ఈవెంట్ కాదు. జస్ట్ అనౌన్స్‌మెంట్ వీడియో మాత్రమే. జస్ట్ అనౌన్స్‌మెంట్ వీడియోకి ఈ రేంజ్‌లో వస్తున్నారంటే ఇంకా మహేష్ బాబు గారు చెప్పారు, రాజమౌళి గారు చెప్పారు, ఇంకా చాలా ఈవెంట్లు ఉన్నాయని చెప్పి. మరి రాబోయే ఈవెంట్‌లకు ఏ విధంగా అరాచకం క్రియేట్ చేస్తారో చూడాలి. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎంత పిచ్చిగా ఉన్నారంటే, మహేష్ బాబు గారి ఏదైతే ఆర్ఎఫ్‌సిలో ఈ గ్లోబ్ ట్విట్టర్ ఈవెంట్ జరగబోతుందో, ఈ ఈవెంట్ కోసం ఒక వ్యక్తి దాదాపుగా 6,817 కిలోమీటర్లు విదేశాల నుంచి ట్రావెల్ చేసి రామోజీ ఫిల్మ్ సిటీకి రావడం జరుగుతుంది. అంటే బాబు కోసం ఎంత ఈగర్‌గా, ఆ బాబు ఈవెంట్ కోసం ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. ఈరోజు ఏదైతే జరగబోతుందో, ఏదైతే ఆర్ఎఫ్‌సిలో కనిపించబోతుందో, బాబు ఆల్రెడీ ఒకరికి వార్నింగ్ ఇచ్చాడు. ఏంటంటే బాలీవుడ్ ఎఫర్ట్ మీ అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. సో అలా వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు అనేది ఈరోజు అర్థమవుతుంది బాలీవుడ్ వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు తెలుగు సినిమాల్ని చాలా చిన్న చూపు చూడడం జరిగిందో, వాళ్ళకి ఈరోజు చాలా గట్టిగా సమాధానం చెప్తాడు. ఏదైతే స్టేజ్ పైన కనిపించడం జరుగుతుందో, అలాగే ఏదైతే స్టేజ్ కింద సామ్రాజ్యం కనిపించడం జరుగుతుందో, బాబు సామ్రాజ్యం, అది చూసిన తర్వాత ఖచ్చితంగా బాలీవుడ్ వాళ్ళకి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడా అప్ప అని అర్థం కావడం జరుగుతుంది. దానికి తోడు స్పెషల్‌గా ఈ రోజే పెట్టడానికి రీజన్ ఏంటి? నవంబర్ 15నే పెట్టడానికి గ్లోబ్ ట్విట్టర్ ఈవెంట్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, ఎవరైతే మన మహేష్ బాబు గారు ఉన్నారో, మహేష్ బాబు గారి తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు స్వర్గస్థులైన రోజు. అంటే ఆయన మరణించిన రోజు. అందుకనే అనుకుంటా స్పెషల్‌గా చూజ్ చేసుకొని నవంబర్ 15నే చూజ్ చేసుకోవడం జరిగింది. దానికి తోడు మహేష్ బాబు గారు పొద్దున్నే ఆయన ట్విట్టర్ అకౌంట్‌లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. కృష్ణ గారికి సంబంధించి ఏదైతే కృష్ణ గారు ఇంకా మహేష్ బాబు గారు చిన్నప్పుడు నటించిన ఏదైతే కొడుకు దిద్దిన కాపురం సినిమా ఉంటుందో, ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ని పెట్టి థింకింగ్ ఆఫ్ యూ ఎ లిటిల్ మోర్ టుడే, లవింగ్ యూ ఆర్ ప్రౌడ్ నాన్న అని చెప్పి ఆయన షేర్ అయితే చేసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఈరోజు స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ముందు ఎవరైతే మన మహేష్ బాబు గారు స్టేజ్ పైకి ఎక్కడం జరుగుతుందో, నాకు తెలిసి మహేష్ బాబు గారి కంటే ముందు విజువల్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణ గారి విజువల్స్ ఏవైతే ఉంటాయో, విజువల్స్ ఆ 100 ఫీట్స్ ఎల్ఈడి లైట్ పైన ముందుగా కృష్ణ గారి విజువల్స్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. నాకు తెలిసి తర్వాత మన మహేష్ బాబుకి సంబంధించిన విజువల్స్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. కానీ ఎమోషనల్ అవుతాడు మహేష్ బాబు గారు, ఖచ్చితంగా ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే లాస్ట్ టైమే కృష్ణ గారి ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్‌లో ఇప్పుడు నాకెవరు లేరు, అమ్మ అయినా నాన్న అయినా మీరే నా గుండె ధైర్యం అని చెప్పి లాస్ట్ టైం ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. అయితే ఎమోషనల్ అయినాక లాస్ట్ టైం ఏదైతే స్పీచ్ ఇచ్చాడో ఆడియన్స్ ఉద్దేశిస్తే ఈరోజు కూడా అదే స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఫైనల్‌గా ఏదైతే ఈవెంట్ ఉంటుందో, ఈవెంట్ మామూలుగా ఉండదు. గ్లోబ్ ట్విట్టర్ ఈవెంట్ అంటే ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఒక ఈవెంట్, పాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన ఈవెంట్ ఏ విధంగా జరుగుతుంది, జస్ట్ అనౌన్స్‌మెంట్ వీడియోనే ఈ రేంజ్‌లో చేస్తున్నారంటే, రాబోయే కాలంలో ఇంకా ఎలాంటి ఈవెంట్లు ప్లాన్ చేస్తారో రాజమౌళి గారు చూడాలి. సో ఫైనల్‌గా ఏదనమాట, ఇంకొన్ని నిమిషాలు మాత్రమే ఉంది ఈవెంట్ స్టార్ట్ కావడానికి. మరి ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఆ వ్యూస్ విషయంలో, జియో హాట్‌స్టార్ విషయంలో పాత రికార్డులు అన్నీ బద్దలు కావడం జరుగుతుంది. నాకు తెలిసి లాస్ట్ టైం అయితే పుష్ప ఈవెంట్ ఉందో, పుష్ప ఈవెంట్‌ని లైవ్‌లో నాకు తెలిసి 2,00,000కి పైగా చూడడం జరిగింది. దాదాపు 2,00,000కి పైగా, అంటే 2,00,000 నుంచి 3,00,000 మధ్యలో అనుకోండి. సో అంతమంది దాన్ని లైవ్ ఈవెంట్ అయితే చూడడం జరిగింది. నాకు తెలిసి ఖచ్చితంగా అది ఏ మాత్రం కాదు, ఈజీగా ఆ రికార్డ్‌ని బద్దలు కొట్టేస్తుంది. నాకు తెలిసి ఈ ఈవెంట్ ఏదైతే ఉందో, గ్లోబ్ ట్విట్టర్ ఈవెంట్, ఈజీగా ఆ రికార్డ్‌ని అయితే బద్దలు కొట్టి కొత్త రికార్డ్‌ని అయితే సెట్ చేస్తుంది. ఇక అదే డైలాగ్ అనమాట, గ్లోబ్ ట్విట్టర్ దెబ్బకి గ్లోబ్ మొత్తం ఊగిపోవాలా. సో ఫైనల్‌గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి.